యుద్ధం ముగిసింది. రావణుడు అంతమయ్యాడు. యుద్ధభూమి నిశ్శబ్దంగా మారిపోయింది. సీతారాముల కలయిక కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అదే సమయంలో కన్నీళ్లతో అలసిన ముఖంతో ఉన్న సీతమ్మను రాముడి ఎదుటకు తీసుకొచ్చారు. కాని ప్రేమతో దగ్గరకు తీసుకోవాల్సిన రాముడు, నువ్వు వేరొకరి ఇంట్లో ఉన్నావు, నీపై వేరొకరి చూపు పడింది, నా గౌరవాన్ని, నా వంశ గౌరవాన్ని నేను తెచ్చుకున్నాను, ఇక నీకైతే స్వేచ్ఛనిస్తున్నాను, నీకు తోచిన చోటకు నువ్వు వెళ్ళొచ్చు అని కఠినంగా మాట్లాడాడు. ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. సీతమ్మ గుండె పగిలిపోయింది. ఆమె కన్నీళ్లతో, సన్నని గొంతుతో, నా ఆలోచనల్లో కూడా నేను తప్పు చెయ్యలేదు, నా మనసు ఎప్పుడు మీకే అంకితమయ్యింది, నేను తప్పు చేశానంటే అగ్ని నన్ను కాల్చాలి, లేదంటే అదే అగ్ని నన్ను కాపాడాలి అని చెప్పి నిశ్చలమైన మనసుతో సీతమ్మ అగ్నిలోకి ప్రవేశించింది. దేవతలు, వానరులు, రాక్షసులు, అష్టదిక్పాలకులు, ఆఖరికి బ్రహ్మ మహాదేవులు